హుస్నాబాద్ లో పర్యటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై స్పందించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమన్నారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంపైనే ఆర్టీసీ నడుస్తుందని చెప్పారు. మే 5, 6 తేదీలో హైదరాబాద్లోనే ఉంటానని, ఎప్పుడు వచ్చిన సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. అధికారికంగా పిలవాల్సిన అవసరం లేదని, ఎవరు వచ్చినా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి పొన్నం విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైంది. సంస్థ ఇప్పుడే ఆర్థికంగా ముందుకెళ్తుంది. ఇబ్బందికర పరిస్థితులు తేవద్దు. గత బీఆర్ఎస్ పాలనలో కొత్త బస్సు కొనుగోలు చేయలేదు, కొత్త ఉద్యోగాలు ఇచ్చింది కూడా లేదు. కానీ ఇవాళ లాభాల దిశగా ఉంది. పాత పీఎఫ్తో పాటు సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం జరుగుతుంది. కార్మికుల సమ్మెకు వెళ్లకపోవటం మంచిది. 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. కొంత ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు, ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళ కొంత స్పెషల్ డ్యూటీలకు సంబంధించి కొంచెం చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఆర్టీసీ గత 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పీఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా, సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు, మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా వారందరినీ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను 5, 6 తేదీలలో హైదరాబాద్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికి ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లా ఏం అవసరం లేదు. సమస్యలు ఉంటే ఇంతకుముందు కూడా మేము పిఎఫ్ ఇచ్చినాం, మేము వాళ్ళకు సంబంధించినటువంటి డిఏలకు సంబంధించి, డిఏపెంపుకు సంబంధించి, బాన్సుకు సంబంధించి, కారుణ్య నియామకాలకు సంబంధించి మా యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్య ఉద్దేశం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి. ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ. అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం, కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం, కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి పాత డిఏలు ఇస్తా ఉన్నాం, బాన్స్ ఇస్తా ఉన్నాం. అన్ని రకాల అంశాలను పరిష్కరిస్తాం. ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా అవన్నీ సంస్థ పరంగా ఇవ్వడానికి సంబంధిత మంత్రిగా మేము సిద్ధం. మా ముఖ్య ఉద్దేశం కూడా 3 ఉద్దేశాల మీద సంస్థ నడుస్తోంది. 1 సంస్థ పరిరక్షణ, 2 కార్మికుల సంక్షేమము, 3 ప్రయాణికుల